హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వాసు శ్రీనివాసులు. ఈరోజు నేను కోవిడ్లో పొద్దురుగుడు చెట్లు అయితే కనుక చూపించాలనుకుంటున్నాను. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి చూడండి, ఇలా పారిగోడ ఆనుకొని వచ్చి బయట భాగంలో అయితే వేశారు. ఇది వచ్చేసి కోవిడ్ లోపల చాలా అంటే భలే ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. చూడండి, ఇక్కడ చామాయిల చెట్టు అయితే ఉంది. అలాగే ఇక్కడ పారిగాడు పొడవునా వేశారు, చాలా పొడవు. ఇదంతా కూడా పారిగాడు మొత్తం అంతా కూడా ఉన్నాయి. ఈ పువ్వు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం చల్లల్లో వేసుకునే రీతిలోనే చాలా అంటే చక్కగా ఉన్నాయి కదా. మనం చల్లల్లో వేసుకుంటాం ఇలాగా, ఎప్పుడు కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం మనము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. చాలా చక్కగా వేశారు కదా ఇక్కడ. ఓకే, ఇక్కడే లోపల అయితే కానీ అక్కడ కనపడేది చెరుకు చెట్లు అనమాట. చెరుకు వేస్తున్నారు. ఇక్కడ బండ్లు అయితే పార్క్ చేశారు. కొనమంది చూపించడానికి కుదరలేదు, పార్కింగ్లో ఉండడం వల్ల తిరుకొని వచ్చి అయితే చూపించాల్సి వస్తుంది. ఇక్కడ అయితే కన్నా ఆ పొద్దుడుగు చెట్లు అయితే కన్నా చాలా బాగున్నాయి. ఇది వెనకాల చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా కోవిడ్లో అనమాట. ఫ్లవర్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా అంటే చాలా బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి చూడండి. ఇవి వచ్చి జొన్న చెట్లు ఉన్నాయి, అలాగే పొద్దుడుగు చెట్లు అయితే ఇవన్నీ. ఇక్కడంతా బండ్లు అయితే పార్క్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కీరకాయ, ఇక్కడ కనబడుతుంది కదా కీర చెట్లు కూడా పెంచుతున్నారు ఇక్కడ చిన్నగా వేస్తున్నారు. ఇక్కడ చూడండి నిమ్మ చెట్టు, అది నిమ్మకాయల చెట్టు అనమాట. ఈ పొద్దుతిరుగుడు చెట్టు చూడండి చాలా చక్కగా అయితే ఉంది. ఇవి కోవిడ్లో అనమాట. చూడండి బిల్డింగ్లు అయ్యి. ఈ వీడియో చూసింది ఇవి ఎక్కడ ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇది కోవిడ్లో అనమాట. చాలా చక్కగా వేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా సన్ఫ్లవర్ ట్రీస్ అనమాట, చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. చూడొచ్చు, ఇవి చాలా బాగుంది కదా ఫ్లవర్స్. వీటి స్పెషాలిటీ ఏంటంటే పొద్దున్నే అయితే కనుక తూర్పు వైపుకి అయితే కనుక మలుస్తూ ఉంటాయి. చూడండి, తూర్పు వైపు సన్ ఇక్కడ ఉంది కాబట్టి సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు వైపు అయితే కనుక ఇవన్నీ కూడా మలుకుంటాయి. అలాగే సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా పరమటి వైపుకి అయితే మలుకుని ఉంటాయి ఇవి. మనం ఇక్కడ చూడండి టమోటా చెట్లు, ఇది టమోటా చెట్టు. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి చెరుకు చెట్లు ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి చెరుకు అనమాట. ఇది వచ్చేసి మునగ చెట్టు. ఇక్కడ కనపడేది వచ్చేసి మునగ చెట్టు. ఇవి వచ్చేసి ఖర్జూరపు చెట్లు అనమాట. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు. మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, అది గోరింటాకు చెట్టు. ఇలా చూడండి తూర్పు వైపుకి అయితే మళ్ళీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్లవర్స్. కోవిడ్లో చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది కోవిడ్ లోపల ఏ ఊర్లో ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పారిగాడు మరి కట్టినారు. లోపలికి వెళ్ళి చూపించేదానికి కొంచెం ఇబ్బందిగా ఉండదు, లేదు అక్కడ దారి వేరే చోట నుంచి రావాలి లోపలికి, కాబట్టి బయట వచ్చేసి ఇవన్నీ కూడా చూడండి ఫ్లవర్స్ చాలా బాగుంది. సన్ఫ్లవర్ ఫ్లవర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇదంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి చూడండి స్మాల్ సన్ఫ్లవర్స్. ఇది వచ్చేసి చిన్న చెట్టుకి ఒకదానికి చూడండి ఎన్ని వచ్చినాయి, 3 ఫ్లవర్లు వచ్చినాయి, 4 ఫ్లవర్స్ వచ్చినాయి చిన్నవి ఇవి. అదంతా కూడా ఇక్కడ జొన్న చెట్లు అయితే ఉన్నాయి. జొన్న చెట్లు, బెండ చెట్లు అయితే కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇవన్నీ కట్లు మనం పందిలు వేస్తాం కదా ఇంటికాడ, ఆ టైప్లో ఎన్ని పంగాల కట్లు మరిగా ఇలా చెట్లే ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఎంత బాగా చక్కగా కోవిడ్ లోపల అనమాట. కోవిడ్లో ఇది చూడండి ఖర్జూరపు చెట్లు ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది.
కోవిడ్లో ఈ మాదిరిగా అయితే ఫ్లవర్స్ని చూడడం అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకే వెంటనే ఇక్కడ వీడియోని అయితే తీశాను. చాలా అంటే చాలా బాగుంది. జామాయిల చెట్లు ఉంది. అలాగే ఇక్కడ చూడండి ఇదంతా కూడా, ఇదంతా కియార్ చెట్టు. లోపల పోయేదానికి లేదు, మొత్తం ఫినిషింగ్ వేశారు. అందుకని ఇట్లా బయట నుంచే తీస్తున్నాను. ఇక్కడ చూడండి కియార్ కాయలు ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఇక్కడ. ఇవన్నీ ఖర్జూరపు చెట్లు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే చాలా చక్కగా ఉంది కదా పొద్దుతిరుగుడు ఇటు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.